ఏపీ బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇది అంకెల గారిడి బడ్జెట్ కాదని రాష్ట్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి బడ్జెట్ అని కొనియాడారు. గత ప్రభుత్వంలా కాగితాల మీద అంకెలు చూపించి ప్రజలను మోసం చేయలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపుతోందని, గ్రామీణ అభివృద్ధికి జలజీవన మిషన్ వంటి పథకాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నాయని చెబుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. చాలా బాగుందండి. ఎందుకంటే ఏదో ప్రజాకర్షక బడ్జెట్ కాకుండా పేదల్ని రైతుల్ని వీళ్ళని కేంద్రంగా చేసుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణాభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆరోగ్య శాఖకు వస్తే దాదాపు గత రివైజ్ ఎస్టిమేట్స్ చూస్తే 9.5% ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వానికి చివరి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30% బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి. మొత్తం బడ్జెట్లో కేటాయింపుల్లో 5.8% కేటాయింపులు ఆరోగ్య శాఖకి కేటాయించడం జరిగింది. దీన్ని స్వాగతిస్తున్నాం. అంటే కేంద్ర సహాయం ఎలా ఉండబోతుంది? కేంద్ర సాయం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం దాదాపు 25,000 కోట్లను కేటాయించడాన్ని బట్టి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ప్రధానంగా విబి రామ్జీ కోసం 9,000 కోట్ల దాకా కేటాయింపులు జరిగాయి. అదేవిధంగా జల్జీవన్ మిషన్కి 4,000 కోట్ల కేటాయింపులు ఉన్నాయి. గతంలో 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్కి ఇస్తే ఇక్కడ రాష్ట్రంలో మ్యాచింగ్ గ్రాంట్ పోవడం వల్ల ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇవాళ 2028 దాకా జల్జీవన్ మిషన్ ఆగిపోయిన మిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా 28 దాకా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ అంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగితే ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరుని కుళాయి ద్వారా అందించి ప్రజల ఆరోగ్యాన్ని, తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే దిశగా ఉంటాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో విబి రామ్జీకి చాలా విప్లవాత్మకమైన నిర్ణయం ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో. విబి రామ్జీ పథకానికి ఇవాళ 9,000 కోట్లు కేటాయించడం వల్ల గ్రామాల్లో మామూలుగా గతంలో చెరువు పనులు, మట్టి పనులు మాత్రమే జరుగుతుంటే ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద, అంటే ఆస్తుల కల్పన మీద ప్రత్యేక దృష్టి పెట్టి, అదేవిధంగా జలభద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అదేవిధంగా జీవనోపాధికి అవకాశాలు కల్పించే పథకాలకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి, తద్వారా కొన్ని ప్రాంతాల్లో ఈ వరదలు, తుఫాన్ల కారణంగా నష్టపోతే వాటి మీద కూడా దృష్టి పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున ఇవాళ కేంద్ర ప్రభుత్వం 96,000 కోట్లని విబిజీ రామ్జీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 30,000 కోట్లని ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద ఏ పనులు అయితే కొనసాగుతున్నాయో స్థూలంగా 1,20,000 కోట్లను కేటాయించడం జరిగింది. పెద్ద ఎత్తున దాదాపు 9,000 కోట్లకు పైగా గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి విబి రామ్జీ కోసం కేటాయించిన నిధుల కారణంగా ఎక్కువ శాతం, నాకు చాలా విశ్వాసం ఉంది, ఈ దేశంలోనే అతి ఎక్కువ నిధుల్ని విబిజీ రామ్జీ కింద ఆంధ్రప్రదేశ్కి వస్తాయని నమ్మకం ఉంది. బడ్జెట్ చాలా బాగుంది. 3,22,000 కోట్ల రూపాయల సుమారుతో బడ్జెట్ ప్రవేశపెట్టడము అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యంగా ఏ బడ్జెట్ అన్నా మనకి కావాల్సింది ఏంటంటే ముందు స్కూల్స్ ఎడ్యుకేషన్ బాగుండాలి, తర్వాత గృహ నిర్మాణం ఉండాలి, తర్వాత హెల్త్ బాగుండాలి. సో మీరు హెల్త్ గురించి ఒకటి శాంపుల్గా మనం కంపేర్ చేస్తే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సమయంలో ఆఖరి సంవత్సరానికి ఎంతైతే ఈ హెల్త్కి సంబంధించింది బడ్జెట్ కేటాయించారో ఇప్పుడు ప్రభుత్వం దానిపైన 30% ఎక్స్ట్రా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలో హెల్త్ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుండాలి అని చెప్పి ప్రత్యేకమైన ఫోకస్ తోటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ హెల్త్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే పయ్యవల కేశవల్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదములు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇదేదైతే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసకర పరిపాలనని మళ్ళీ ఒక దారిలో పెట్టడానికి పూర్తి ప్రయత్నము చేస్తుంది ఈ ప్రస్తుత గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరిన్ని సౌకర్యాలు వచ్చేటట్టుగా ఇదివరకు దుర్మార్గపు పరిపాలన పోయిన తర్వాత ఈ 2 ఇయర్స్లోనే ఇంకా మెరుగైన పరిపాలన ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా బాగున్నాయి. రియలిస్టిక్ ఫిగర్స్ తోటే ఇప్పుడు పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. సో ఇది తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి కూడా బీజేపీ స్వాగతిస్తుంది. గతానికి భిన్నంగా అన్ని రంగాలపై అన్ని సంబంధించిన శాఖలకి సమన్వయం చేస్తూ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే పోలవరం, అలాగే అమరావతి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం అస్త్రంలాగా తయారయ్యి రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లింది. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు తీసుకెళ్తుందని చెప్పి కూడా మంత్రి సత్యకుమార్, అలాగే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటున్నారు.